Good morning, students. Good morning, students. Today I will tell you Merrick and Gantt task method. Good morning. ఇవాళ మనం టుడే ఈరోజు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో లేబర్ కాస్ట్లో ప్రాబ్లమేటిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ప్రాబ్లమేటిక్ గురించి చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం అండి. అయితే అండ్ ఫస్ట్ వన్ ప్రాబ్లమేటిక్లో వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్లో టైం వేజ్ మెథడ్, పీస్ వేజ్ మెథడ్. సో అదేవిధంగా టైం వేజ్ మెథడ్, పీస్ రేట్ సిస్టమ్. సో పీస్ రేట్ సిస్టంలో 4 టైప్స్ అండ్ ఫస్ట్ వన్ స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ మెరిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్. సో థర్డ్ మోడల్లో ఉన్నాము మనం ఈరోజు. సో థర్డ్ మోడల్ మెరిక్ అండ్ ఫోర్త్ మోడల్ గాంట్ టాస్క్ అండ్ సో ఫోర్త్ మోడల్ వచ్చేసరికి గాంట్ టాస్క్ అండ్ బోనస్ ప్రీమియం మెథడ్. ఇలా మనం 4 మెథడ్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మనం వేతన చెల్లింపు పద్ధతులు ప్రాబ్లమేటిక్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వేతన చెల్లింపు పద్ధతిలో కాలాన్ని బట్టి వేతనం పద్ధతి, పనిని బట్టి వేతనం పద్ధతి, ఈ రెండిట్ల గురించి ప్రాబ్లమ్స్గా నేర్చుకున్నారు. మళ్ళీ పనిని బట్టి వేతనం పద్ధతిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ పీసురేటు పద్ధతి, సెకండ్ వన్ టేలర్ భేదాత్మక పీసురేటు పద్ధతి, థర్డ్ వన్ మెరిక్ గుణాత్మక పీసురేటు పద్ధతి, ఫోర్త్ వన్ వచ్చేసరికి గాంట్ టాస్క్ అండ్ బోనస్ ప్రీమియం పద్ధతి. సో ఇలా 4 మోడల్స్ మనకి పనిని బట్టి వేతనం పద్ధతిలో ఉన్నాయి. అయితే ఈ పనిని బట్టి వేతనం పద్ధతిలో ఫస్ట్ మనం థర్డ్ మోడల్ టాపిక్ గురించి టుడే డిస్కస్ చేసుకుంటున్నాం. సో థర్డ్ మోడల్ మెరిక్ గుణాత్మక పీసురేటు పద్ధతి. సో దీని యొక్క పనితీరు స్థాయి కొన్ని రూల్స్ అప్లై చేస్తారు. అంటే దిగువ ఇవ్వబడిన కొన్ని రూల్స్ అనేవి అక్కడ చూడండి కనిపిస్తున్నాయి. సో ఆ రూల్స్ ప్రకారం మనం కార్మికుడికి వేతనం అనేది ఫ్యాక్టరీ చెల్లిస్తుంది. సో అయితే కార్మికుడికి సంస్థ వేతనం చెల్లించడానికి పనితీరు స్థాయి అని 3 పాయింట్లలో రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 83% వాస్తవ ఉత్పత్తి చేస్తే సాధారణ పీస్ రేటు పద్ధతి ప్రకారం ఇవ్వాలి. అండ్ సెకండ్ వన్ 83% నుండి 100% వరకు వాస్తవ ఉత్పత్తి చేస్తే 110% పీస్ రేట్ ఇవ్వాలి. సో అదేవిధంగా థర్డ్ వన్ 100% అబవ్ అంటే 100% కంటే ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తే 120% పీసు రేటు ఇవ్వాలి. సో ఈ విధంగా కార్మికుడికి మెరిక్ గుణాత్మక పద్ధతి ప్రకారం వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 83% వాస్తవ ఉత్పత్తి అంటే అండి ప్రామాణిక ఉత్పత్తి కంటే తక్కువ అని అర్థం. సో 83 నుండి 100% అంటే ప్రామాణిక ఉత్పత్తికి సమానంగా ఉన్నాడని. సో 100% ఎక్కువ అంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉన్నాడని అర్థం అండి. అంటే అతను చేసిన వాస్తవ ఉత్పత్తి, ఆ రోజు అతను సంస్థలో చేసే పని అనేది సంస్థ అప్పచెప్పిన టైం కంటే, అదే సంస్థ ఎంత టైంలో లేదా ఎంత పని అయితే చేయమందో ఆ పని కంటే ఎక్కువ చేయడం లేదా అంతకు ముందే కంప్లీట్ చేసేయడం. ఆ విధంగా ఒకసారి మనం ఒక ప్రాబ్లం ద్వారా దీన్ని తెలుసుకుందాం. 3 కార్మికులు ఏబీసీ ఆదాయాలను మెరిక్ భేదాత్మక పీసురేటు పద్ధతి ప్రకారం చెల్లించండి. సో 3 కార్మికులు ఏబీసీ ఆదాయాలను మెరిక్ భేదాత్మక పీసురేటు పద్ధతి ప్రకారం లెక్కించండి. అంటే ఇక్కడ ఒకరోజు ప్రామాణిక ఉత్పత్తి 300 యూనిట్లు, సాధారణ పీసురేటు ₹1 ఇచ్చాడు. ఒక నిర్దిష్ట రోజులో కార్మికుల యొక్క ఉత్పత్తి ఏ 240, బి 280, సి 350 యూనిట్లు ఉత్పత్తి ఉంది. అంటే ప్రామాణిక ఉత్పత్తి అంటే సంస్థ ఇచ్చిన పని 300 యూనిట్లు. కార్మికుడు అక్కడ 3 ఉన్నారు మనకి కార్మికులు ఏబిసి. సో ఏ అనేవాడు 300 కంటే తక్కువ చేశాడు, బి అనేవాడు కూడా 300 కంటే తక్కువే చేశాడు, సి అనేవాడు 300 కంటే ఎక్కువ చేశాడు. మనం దీన్ని లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ పనితీరు స్థాయిలో కంపేర్ చేస్తూ వాళ్ళకి వేతనం అనేది చెల్లించాలి. చూడండి ఆన్సర్ చూడండి. పనితీరు స్థాయిని లెక్కించుట అంటే ముందుగా మనం దాని ఫార్ములా ఏంటంటే
వాస్తవ ఉత్పత్తి బై ప్రామాణిక ఉత్పత్తి ఇంటూ 100. సో ఏకి బికి సికి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. వాస్తవ ఉత్పత్తి మనకి ఇక్కడ ఏది ఎంత ఉంది, బీది ఎంత ఉంది, సిది ఎంత ఉందో అక్కడ వస్తుంది. ప్రామాణిక ఉత్పత్తి అంటే లెక్కలో ఇచ్చిన 300 యూనిట్లు. సో ఏ ఈక్వల్ టు వాస్తవ ఉత్పత్తి 240, ప్రామాణిక ఉత్పత్తి 300. 240/300 ఇంటూ 100, 80%. అలాగే బి యొక్క వాస్తవ ఉత్పత్తి 280 యూనిట్లు. సో బి ఈక్వల్ టు 280/300 ఇంటూ 100. సో 93.33% వచ్చింది. అదేవిధంగా సి యొక్క వాస్తవ ఉత్పత్తి 350 యూనిట్లు. సో సి ఈక్వల్ టు 350 ప్రామాణిక ఉత్పత్తి 300 ఇంటూ 100, 116.66%. సో ఈ విధంగా మనకి ఏకి బికి సికి పనితీరు స్థాయి అనేది లెక్కించాం. కింద చూడండి, ఏ 80% వచ్చింది కాబట్టి సాధారణ పీస్ రేట్ ఇవ్వాలి. అంటే ఏ 80% అంటే మనకి ఇక్కడ చూడండి, మనం పనితీరు స్థాయిలో పర్సెంటేజ్లు కట్టాం కదా, పైన మనం రూల్స్ అనేవి అప్లై చేయాలి అని క్వశ్చన్ పైన చెప్పాను. అవి గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేసి ఉంచుకోవాలి మీరు. సో అంటే వాస్తవ ఉత్పత్తి 80 లోపు, వాస్తవ ఉత్పత్తి ఏది 83 లోపు ఉందండి. సో 83 లోపు వాస్తవ ఉత్పత్తి చేస్తే ఏకి మనం ఎలా ఇవ్వాలి, సాధారణ పీసు రేట్ అనేది ఇవ్వాలి. సో 80% వచ్చింది కాబట్టి అతనికి మనం సాధారణ పీసు రేట్ ఇవ్వాలి. ఎందుకంటే అతను వాస్తవ ఉత్పత్తి కంటే తక్కువగా, అదే ప్రామాణిక ఉత్పత్తి 83% కంటే తక్కువగా ఉన్నాడు. సో అందుకని 83% లోపు వాస్తవ ఉత్పత్తి చేశాడు కాబట్టి ఏ అనేవాడికి మనం సాధారణ పీస్ రేట్ ఇవ్వాలి. సో ఏ ఉత్పత్తి యూనిట్లు 240 యూనిట్లు. మనకి ఇక్కడ 240 యూనిట్లు. సో ఇంటూ సాధారణ పీస్ రేటు లెక్కలో ₹1, దాంతో గుణిస్తే 240 రూపాయలు అతని వేతనం. ఏది, ఎందుకంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే తక్కువ ఉత్పత్తి చేశాడు కాబట్టి అతని వేతనం సాధారణ పీస్ రేటు ప్రకారం ఇచ్చాం. సో బి ఈక్వల్ టు 93.3% అతని యొక్క పనితీరు స్థాయి ఉంది. అంటే ప్రామాణిక ఉత్పత్తి మనకి ఇక్కడ రెండో పాయింట్లో 83 నుండి 100% ఉంటే వాస్తవ ఉత్పత్తి 110 పీస్ రేట్ ఇవ్వాలి అన్నాడు. అంటే బి వాస్తవ ఉత్పత్తి 93.3% కాబట్టి అతనికి 110% పీస్ రేట్ ఇవ్వాలి. ఎందుకంటే అతనిది 83 నుండి 100% మధ్యలో, అంటే 100% లోపు ఉందని అర్థం. సో అంటే అర్థం ఏంటంటే ప్రామాణిక ఉత్పత్తికి అతను కొంచెం సమానంగా ఉత్పత్తి చేశాడు అని అర్థం. సో అందుకని 83 100 ప్రామాణిక ఉత్పత్తికి సమానం అని అర్థం. 83 లోపు అంటే ప్రామాణిక ఉత్పత్తికి తక్కువ అని అర్థం. సో అందుకని రెండోది సమానంగా ఉంది కాబట్టి అతని వేతనం బి ఈక్వల్ టు అతను ఉత్పత్తి చేసిన యూనిట్లు 280 అక్కడ ఉంది కదండి లెక్కలో, అది ఇంటూ సాధారణ పీస్ రేటు మీద 110% కట్టి అతనికి ఇవ్వాలి. సో ముందుగా బ్రాకెట్లో మనం సాధారణ పీస్ రేటు ₹1 మీద 110% కడితే ₹11 వచ్చింది. సో 280 ఇంటూ సో ₹11 కడితే ₹380 అతని వేతనం. సో అదేవిధంగా ₹11 కాదండి, అది చూసుకోండి అక్కడ చూడండి, పాయింట్ అనేది అక్కడ రాలేదు. సో 201 ఇంటూ 110% కడితే మనకు అక్కడ 1.1 వస్తుంది. సో కట్టి 280 ఇంటూ 1.1 చేస్తే అక్కడ ₹308 అతని వేతనం వస్తుంది. చూడండి, సరి చేసుకోండి పాయింట్. సో ₹308 బి యొక్క వేతనం. సో అదేవిధంగా ₹1 మీద 110% కడితే 1.1 వస్తుంది. సో మనకి ఆ వచ్చిన 1.1 ఉంది కదా, సో ఈ 1.1ని 280తో గుణించి మనం దానిని వేతనంగా తీసుకోవాలి. అతని వేతనం ₹308. సో అదేవిధంగా వాస్తవ ఉత్పత్తి సి 116.66% వచ్చింది కాబట్టి అతనికి 120% పీస్ రేట్ ఇవ్వాలి.
అంటే అతని యొక్క వాస్తవ ఉత్పత్తి అంత వచ్చింది. అంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే ఎక్కువ 100% దాటేశాడు కాబట్టి, సో ప్రామాణిక ఉత్పత్తి కంటే ఎక్కువ ఉంది కాబట్టి అతనికి 350 ఇంటూ బ్రాకెట్లో ₹1 సాధారణ పీసు రేటు మీద 120% కట్టి 1.2 వస్తుంది. దాన్ని మనం 350 ఇంటూ 1.2 ఈక్వల్ టు ₹420 అతని వేతనం అనేది ఇవ్వాలండి. సో అదేవిధంగా ఈ విధంగా మనకి మెర్రిక్ గుణాత్మక పీసు రేటు పద్ధతిలో ఈ 3 పనితీరు స్థాయిలు 83 లోపు, 83 నుండి 100, 100 కంటే ఎక్కువ. ఈ విధంగా మనం సాధారణ పీసు రేటు, 110% పీసు రేటు, అదేవిధంగా 120% పీసు రేటుని ఇస్తూ వాళ్ళకి మనం వేతనం అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ 3 కార్మికులు ఉన్నారు కాబట్టి 3కే తీసుకున్నారు. 4గురున్నా, 5గురున్నా, 10 మంది ఉన్నా ఇదే రూల్ అప్లై అవుతుందండి. సో తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి. ఈ మోడల్లోనే సేమ్ PQR ఆదాయాలను మెర్రిక్ భేదాత్మక పని రేటు పద్ధతి ప్రకారం లెక్కించండి. అంటే ఒక రోజులో ప్రామాణిక ఉత్పత్తి 600 యూనిట్లు, సాధారణ పీస్ రేటు ₹2. ఒక నిర్దిష్ట రోజులో కార్మికుల ఉత్పత్తి P = 480, Q = 560, R = 700 యూనిట్లు. సో Pది 480, Q 560, R 700 యూనిట్లు వచ్చిందండి. సో వాళ్ళ పనితీరు స్థాయిని కట్టండి. పనితీరు స్థాయిని లెక్కించుట అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని వాస్తవ ఉత్పత్తి బై ప్రామాణిక ఉత్పత్తి ఇంటూ 100. సో Pకి, Qకి, Rకి పై లెక్కలో ఎలా అయితే అప్లై చేశారో ఇక్కడ కూడా అలాగే అప్లై చేయండి. సో ముందుగా ప్రామాణిక ఉత్పత్తి ఎంత మొత్తం 600. సో P యొక్క వాస్తవ ఉత్పత్తి 480 యూనిట్లండి. సో P = 480/600 ఇంటూ 100 పై ఫార్ములాని అప్లై చేస్తే 80% వచ్చింది. అలాగే Q యొక్క వాస్తవ ఉత్పత్తి 560 యూనిట్లు క్వశ్చన్లో ఉంది. సో అదేవిధంగా Q = 560/600 ఇంటూ 100 93.3% వచ్చింది ఫార్ములాని అప్లై చేస్తే. నెక్స్ట్ R యొక్క వాస్తవ ఉత్పత్తి 700 యూనిట్లు. సో అయితే R = 700/600 ఇంటూ 100 = 116.66% అతని యొక్క పర్సెంటేజ్ వచ్చింది. ఈ విధంగా సూత్రాన్ని మనం 3 కార్మికులకి అప్లై చేసాం. తర్వాత P = పైన పనితీరు స్థాయి మీకు బండ గుర్తు పెట్టుకోవాలని చెప్పాను కదా, బైహార్ట్ చేయాలని 3 పాయింట్లు ముందు లెక్క చెప్పే ముందు. మెర్రిక్ గుణాత్మక పీసు రేటు 3 పాయింట్లు. సో అవి ఇక్కడ అప్లై అవుతాయండి. సో ఇప్పుడు P = 80% వచ్చింది కాబట్టి సాధారణ పీస్ రేట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రామాణిక పనితీరు కంటే తక్కువగా ఉంది. 83 లోపు ఉన్నాడు కాబట్టి అతనికి 80% వచ్చినందున ప్రామాణిక పనితీరు కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం సాధారణ పీస్ రేట్ ఇస్తాం. సో అతని యూనిట్లు 480 ఇంటూ సాధారణ పీస్ రేటు క్వశ్చన్లో ₹2తో గుణిస్తే అతని వేతనం ₹960. Q = 93.3% వాస్తవ ఉత్పత్తి చేశాడు. అంటే అతని యొక్క పీసు రేటు 110% ఇవ్వాలి. ఎందుకంటే అతనికి 83 నుండి 100% లోపు ఉన్నాడు. అంటే ప్రామాణిక ఉత్పత్తికి సమానంగా ఉన్నాడు. 100% అంటే ప్రామాణిక ఉత్పత్తికి సమానంగా ఉన్నాడు, తక్కువ లేడు, ఎక్కువ లేడు. సో అందుకని Q = అతని యూనిట్లు 560 ఇంటూ సో వేతనం 2 ఇంటూ ₹2 మీద 110% కడితే మనం అక్కడ లెక్కలో ఇచ్చిన పర్సెంటేజ్ ఉంది కదండి 110%. సో ఆ 110% అన్నది ఇక్కడ అప్లై చేస్తే ₹2 మీద 110% కట్టి ఆ వచ్చిన 2.2ని మనం 560తో గుణించి అతని వేతనం రాయాలి. 560 ఇంటూ 2.2 సో 1800 మనకి ఇక్కడ Qకి వచ్చేసరికి 1232 అండి. అది ₹1232 Q వేతనం. సో R = 116.66% వచ్చింది కాబట్టి అతనికి పీస్ రేటు 120% ఇవ్వాలి. సో అంటే ఇక్కడ మనకి R = సో ఎన్ని యూనిట్లు R, సో
సో ఆర్ది వచ్చేసరికి మనకి ఇక్కడ అతను ఉత్పత్తి చేసిన యూనిట్లు 700. మనం రూ. 2 మీద 120% కడితే 2.4 వస్తుంది. ఈ 2.4ని 6 ఉత్పత్తి చేసిన యూనిట్లతో గుణించాలి. 700 ఇంటూ 2.4 ఈక్వల్ టు అతని వేతనం 1680 రూపాయలు 6 యొక్క వేతనం. సో అదేవిధంగా నెక్స్ట్ అండి, ఈ విధంగా పీక్యూఆర్కి కూడా పైన రూల్ అప్లై చేసి మెర్రిక్ గుణాత్మక పీసు రేటుని అప్లై చేసి మనం వేతనం అనేది చెల్లిస్తున్నాం. సో ఈ విధంగా అక్కడ వేతనం అనేది వచ్చింది. తర్వాత గాంట్ టాస్క్ బోనస్ ప్రీమియం పద్ధతి జీటీబీపీఎం. సో అయితే ఇక్కడ పనితీరు స్థాయి చూడండి, 100% కంటే తక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తే గంటకు రేటు ప్రకారం ఇస్తారు. అంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే తక్కువ. అయితే మనం మెరిక్ గుణాత్మక పీసు రేటు పద్ధతిలో ఏ విధంగా థర్డ్ మోడల్లో పనితీరు స్థాయి లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉందో గాంట్ టాస్క్ బోనస్ ప్రీమియం పద్ధతి, గాంట్ టాస్క్ బోనస్ ప్రీమియం మెథడ్లో కూడా లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో అంటే ఈ పనితీరు స్థాయిని ఇక్కడ కూడా 3 పాయింట్స్లో మనం కార్మికులకి అప్లై చేయాలి. ఎంతమంది ఉంటే అంతమందికి. వినండి జాగ్రత్తగా, ఎంతమంది కార్మికులు ఉన్నా సరే ఈ 3 రూల్స్ అప్లై అవుతాయి. సో ఫస్ట్ రూల్, 100% కంటే తక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తే గంటకు రేటు ప్రకారం ఇస్తారు. ప్రామాణిక ఉత్పత్తి కంటే తక్కువ 100% సమానంగా వాస్తవ ఉత్పత్తి చేస్తే గంటకు రేటు 20% ఎక్కువ ఇస్తారు. ప్రామాణిక ఉత్పత్తికి సమానం. 100% కంటే ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తే అధిక గంట రేటు ప్రకారం ఇస్తారు. అంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే ఎక్కువ అని అర్థం. సో పీసు రేటుకు ప్లస్ 20% బోనస్ కలిపి మనం అధిక గంట రేటు అనేది ఇవ్వాలి. చూడండి ఒక సమ్ చూడండి, అందులో కార్మికుల పని ప్రక్రియ వర్తించే వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. గంటకు రేటు 10 రూపాయలు. ఒక వారంలో అధిక పని ప్రామాణిక యూనిట్లు 40, అధిక పని పై పీసు రేటు 12 రూపాయలు. సో కార్మికులు వారం రోజుల్లో 40 గంటలు పనిచేశారు. వారి ఉత్పత్తి క్రింది విధంగా ఉంది. ఏ 35 యూనిట్లు, బి 40 యూనిట్లు, సి 41 యూనిట్లు, డి 52 యూనిట్లు. అర్థమైంది కదండి. కార్మికుల పని క్రింది విధంగా ఉంది. ఒక గంటకు 10 రూపాయలు రేటు. అధిక పని కూడా ఇచ్చేసాడు వాడు, 40 గంటలు అధిక పని. సో దాని యొక్క పీసు రేటు 12 రూపాయలు. అదేవిధంగా కార్మికులు పనిచేసింది వారం రోజుల్లో 40 గంటలు. సో మొత్తం మీద వారు ఏ 35, బి 40, సి 41, డి కూడా వచ్చాడు 52 యూనిట్లు ఉత్పత్తి చేశారు. చూడండి, పనితీరు స్థాయిని లెక్కించడానికి ఆన్సర్కి హెడ్డింగ్ పెట్టుకుని ఫార్ములా రాసుకోవాలి. వాస్తవ ఉత్పత్తి బై ప్రామాణిక ఉత్పత్తి ఇంటూ 100. సో ప్రామాణిక ఉత్పత్తి మనకి ఇక్కడ లెక్కలో ఎంత ఇచ్చాడంటే, కార్మికులు వారం రోజుల్లో 40 గంటలు కాబట్టి 40 యూనిట్లు ఉత్పత్తి చేశారండి. సో ప్రామాణిక ఉత్పత్తి మనకి ఇక్కడ చూడండి అక్కడ బాగానే ఇచ్చాడు. కార్మికులు ప్రామాణిక ఉత్పత్తి క్లియర్గానే ఉంది. సో ఒక వారంలో అధిక పని ప్రామాణిక యూనిట్లు అని ఉంది కదా. సో అది మనకి ఇక్కడ ఏమవుతుందంటే కార్మికుడికి సంస్థ ఇచ్చిన ప్రామాణిక యూనిట్లు 40 యూనిట్లు. అందుకని ప్రామాణిక ఉత్పత్తి 40 యూనిట్లు. దాన్ని ఏకి, బికి, సికి వాస్తవ ఉత్పత్తితో పోల్చి మనం శాతాన్ని కనుక్కోవాలి. ముందుగా ఫార్ములాని ఏకి అప్లై చేయండి. 35 యూనిట్లు బై 40 యూనిట్లు ఇంటూ 100, 87.5% వచ్చింది. బి ఈక్వల్ టు 40 యూనిట్లు బై 40 యూనిట్లు ఇంటూ 100, 100%. సి ఈక్వల్ టు 41 యూనిట్లు బై, అక్కడ 41 యూనిట్లు ఉన్నాయి కదా, అవి 40 ప్రామాణిక ఉత్పత్తి యూనిట్లు. సో ఇంటూ 100 చేస్తే 102.5% వచ్చింది. అదేవిధంగా డి కూడా కట్టండి. డి ఈక్వల్ టు 52 యూనిట్లు బై, సో ప్రామాణిక ఉత్పత్తి 40 యూనిట్లు. సో ఇంటూ 100 చేస్తే డిది 130% వచ్చింది. ఈ విధంగా మనం గాంట్ టాస్క్ లెక్కని పనితీరు స్థాయి లెక్కించాం. ఇప్పుడు రూల్ అప్లై చేయండి. ఏ ప్రామాణిక ఉత్పత్తి 100% కంటే తక్కువ వాస్తవ ఉత్పత్తి చేసినందువల్ల గంటకు రేటు ప్రకారం ఇవ్వాలి.
అంటే ప్రామాణిక ఉత్పత్తి 100% కంటే తక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తే గంటకు రేటు ప్రకారం ఇస్తారు. A = పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు. సో ఏ అనేవాడు 100 కంటే తక్కువ ఉన్నాడు కాబట్టి అతనికి పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు ప్రకారం ఇస్తాము. సో అతను పనిచేసిన గంటలు 35 గంటలు, గంటకు రేటు 10 రూపాయలు, కలిపితే 350. గంటకు రేటు లెక్కలో ఇచ్చాడు కదండి, అది తీసుకుంటాం. అదేవిధంగా B = 100% సమానంగా ఉన్నాడు కాబట్టి B, అతని యొక్క శాతం 100కి సమానం కాబట్టి వాస్తవ ఉత్పత్తి చేసినందువల్ల గంటకు 20% బోనస్ అనేది మనం అతనికి ఇస్తాము. B = సో చూడండి Bకి ఎలా ఇవ్వాలో. B యొక్క ఉత్పత్తి యూనిట్లు 40. అయితే ముందుగా మనం బోనస్ కట్టాలి కదండి. అంటే పీసు రేట్ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయల మీద 120% బోనస్ కడతాం. కడితే మనకి 20% వస్తుంది. ఆ కట్టిన 20%ని మనం 100%కి కలిపితే 120% అవుతుంది. అంటే మనం 10 రూపాయల మీద నార్మల్గా అతనికి 100% ఇస్తాము, కానీ బోనస్తో కలిపి అతనికి 120% ఇవ్వాలి. సో అదే బోనస్తో కలిపి మనం ఎంత వస్తే అంత మనం అతనికి ఇవ్వాలి, 20% కలిపి కట్టాలి. సో 10 రూపాయల మీద మనం అతను 100% పనికి 100% పర్సెంటేజ్ కడితే 100 వచ్చింది. అయితే బోనస్ ఒకటి యాడ్ చేయాలి. అందుకని మనం 100 + 20, 10 రూపాయల మీద 120 ఎందుకు కట్టామో అర్థమైంది కదండి. 10 రూపాయల మీద 100 యాక్చువల్లీ కట్టాలి, కానీ దాంతో పాటుగా 20% బోనస్ ఇమ్మంటున్నాడు కాబట్టి 120 కడుతున్నాం. కడితే ఎంత వచ్చింది? 120% వచ్చింది. సో అందుకని అక్కడ కింద B 40 యూనిట్లు ఇంటూ 12 రూపాయలు అతని యొక్క వేతనం అవుతుంది. సో = 480. 10 × 120/100 కడితే అక్కడ 12 రూపాయలు వచ్చిందండి. 12 రూపాయలు. సో అందుకని సాధారణ పీసు రేటు మీద 20% బోనస్తో కలిపి 12 రూపాయలు Bకి ఇస్తున్నాం. 40 యూనిట్లు ఇంటూ 12 చేస్తే 480 వచ్చింది. అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తున్నాను. అంటే 10 రూపాయలు పీసు రేటు. పీసు రేటు 10 రూపాయల మీద Bకి 100కి సమానంగా చేశాడు కాబట్టి 20% బోనస్ ఇమ్మన్నాడు. అంటే మనం 10 రూపాయల మీద 100% కడితే 10 రూపాయలు వస్తుంది, కానీ 20% బోనస్తో కలిపి 120% కడితే 12 రూపాయలు వచ్చింది. సో 12 రూపాయలు అతను ఉత్పత్తి చేసిన యూనిట్లతో గుణిస్తే 480 యూనిట్లు అనేది 480 రూపాయలు అనేది అతని వేతనం. సో అదేవిధంగా C చూడండి. 100% కంటే ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేసినందువల్ల అధిక గంట రేటు ప్రకారం ఇవ్వాలి. అంటే పీసు రేటు 20%, బోనస్ని కూడా మనం కలపాలి. 100% కంటే ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేశాడు C, 102 కదండి. అందువల్ల అతనికి పీసు రేటుకు 20% బోనస్ ఇస్తాం. చూడండి మనకి అతని ఉత్పత్తి యూనిట్లు 41 ఉంది. సో ఇంటూ 10 చేస్తే 410 వస్తుంది. సో 410 మీద 20% బోనస్ కూడా కడితే మనకి 82 రూపాయలు వచ్చింది. సో ఈ 410కి ఆ 82 కూడా కలిపితే 492 రూపాయలు అతని యొక్క వేతనం అవుతుంది. లేదు అలా కాకుండా పీసు రేటు మీద 20% కట్టేయండి. 10 రూపాయల మీద 20% కడితే ఎంత వచ్చిందండి? 2 రూపాయలు వస్తుంది. పీసు రేట్ అంతా 10. ఆ 10కి 2 రూపాయలు కలిపి 12 రూపాయలని అతనికి బోనస్గా ఇవ్వండి. సో 2 రూపాయలు బోనస్, 10 రూపాయలు అతని వేతనం. 41 × 12 రూపాయలు కట్టిన 492 వచ్చేస్తుంది. అంటే B ఎలా చేశారో కొంచెం అలాగే ఇంచుమించు. అంటే అక్కడ 120% కట్టేస్తారు, కానీ ఇక్కడ 10 మీద 20% కట్టి ఆ వచ్చిన 2 రూపాయలని 10కి కలిపితే 12 రూపాయలు అవుతుంది. అలా చూపించాలి విడిగా. అదేవిధంగా D చూడండి. 100% ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేస్తాడు కనుక అతనికి అధిక గంట రేటు ప్రకారం ఇవ్వాలి. ఇతను కూడా అంతే, 100% ఎక్కువ ఉన్నాడు కదా. ఎంత చూడండి, అక్కడ తను నోట్ చేయలేదు, మీరు నోట్ చేసుకున్న తర్వాత D = 52/100, 52/40 × 100. 52 అతని ఉత్పత్తి, 40 యూనిట్లు ప్రామాణిక ఉత్పత్తి ఇంటూ 100, 130% వచ్చింది. సో
100% కంటే ఎక్కువ వాస్తవ ఉత్పత్తి చేసినందువల్ల అధిక గంట రేట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఎలా ఇస్తారంటే రూ. 52 యూనిట్లు ఇంటూ 12. దీన్ని ఎలా తీసుకున్నారంటే అతనికి సాధారణ ఫీజు రేటు రూ. 10 మీద 20% బోనస్ ఇవ్వాలి కాబట్టి సో 20% బోనస్ కడితే రూ. 2 వస్తుంది. ఆ రూ. 10కి రూ. 2 కడితే రూ. 12 వచ్చింది. సో 52 యూనిట్లు ఇంటూ రూ. 12 చేస్తే రూ. 624 డి యొక్క వేతనం అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి మనకి మెర్రిక్, గాంట్ టాస్క్ మోడల్స్ అయిపోయినాయండి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫీజు రేటు పద్ధతిలో, పనిని బట్టి వేతనం పద్ధతిలో ఫస్ట్ వన్ సాధారణ ఫీజు రేటు, సెకండ్ వన్ టేలర్ భేదాత్మక ఫీజు రేటు, థర్డ్ వన్ మెరిక్ గుణాత్మక ఫీజు రేటు, ఫోర్త్ వన్ గాంట్ టాస్క్ బోనస్ ప్రీమియం పద్ధతి. 4 పద్ధతులను నేర్చుకోవడం, ప్రాబ్లమేటిక్గా కూడా చూడడం జరిగింది. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ మనం నార్మల్ సమ్స్ అండి. ఇవి ఆల్రెడీ చేసిన వాటిలోంచి రివిజన్ సమ్స్. ఫస్ట్ మోడల్లోంచి కాలాన్ని బట్టి వేతనం దగ్గర నుండి అయితే చూడండి. మిస్టర్ ఎక్స్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతనికి క్రిందివి వర్తిస్తాయి. గంటకు సాధారణ రేటు 1.50 సాధారణ ఫీజు రేటు గంటకు టైం రేటు కంటే 20% ఎక్కువ. సో అయితే ప్రామాణిక ఉత్పత్తి గంటకు 20 యూనిట్లు. మిస్టర్ ఎక్స్ రోజుకు 8 గంటలు చొప్పున 157 యూనిట్లు ఉత్పత్తి చేశాడు. ఫీజు రేటు ప్రకారం అతనికి లభించే రోజువారీ వేతనం లెక్కించండి అన్నాడు. చూడండి, ఎక్స్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ అతనికి గంటకు సాధారణ రేటు 1.50 వస్తుంది. సాధారణ ఫీజు రేటు గంటకు టైం రేటు కంటే 20% ఎక్కువ అన్నాడు. సో అదేవిధంగా అతని ఉత్పత్తి 20 యూనిట్లు. ఎక్స్ రోజుకు 8 గంటలు 157 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాడు. ఫీజు రేటు ప్రకారం అతనికి లభించే రోజువారీ వేతనం కాలాన్ని బట్టి వేతనం ప్రకారం కూడా లెక్కించండి అన్నాడు. ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. ఆన్సర్ చూడండి. కాలాన్ని బట్టి వేతనం ఫార్ములా పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు. పనిచేసిన గంటలు ఎన్నండి? మొత్తం 8 గంటలు ఎక్స్ పనిచేశాడు కాబట్టి 8 ఇంటూ గంటకు రేట్ ఎంత? ఒక్కో గంటకు అతనికి రేటు 1.50 1.50 అతని సాధారణ రేటు గంటకని ఇచ్చాడు. దాంతో గుణిస్తే రూ. 12 కాలాన్ని బట్టి వేతనం. నెక్స్ట్ పనిని బట్టి వేతనం అంటే గంటకు ప్రామాణిక ఉత్పత్తి ఎన్ని యూనిట్లండి? మొత్తం 20 యూనిట్లు. సో అదేవిధంగా ఇక్కడ మనం ఫార్ములా ప్రకారం ముందుగా ఏం చేయాలంటే సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 20% ఎక్కువ అన్నాడు. ఒకసారి ఫార్ములా చూడండి. చూడండి ఒకసారి పనిని బట్టి వేతనం ప్రకారం చూడండి. సంపాదన ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేట్ అండి. మనకి యూనిట్ ఒక్కింటికి రేటు లెక్కలో ఇవ్వలేదు. ఫార్ములా ప్రకారం దాన్ని కనుక్కోవాలి. ఎందుకంటే చూడండి లెక్కలో ఎక్కడ కూడా యూనిట్ ఒక్కింటికి రేటు చెప్పలేదు. కానీ సాధారణ ఫీజు రేటు గంటకు టైం రేట్ ఇచ్చాడు కదండి, దానికంటే 20% ఎక్కువ అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ప్రామాణిక ఉత్పత్తి 20 యూనిట్లు గంటకు అని ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి మనం యూనిట్ ఒక్కింటికి రేటు కనుక్కుంటాం. దానికోసం గంటకు ప్రామాణిక ఉత్పత్తి 20 యూనిట్లు, ఉత్పత్తి చేసిన యూనిట్లు మొత్తం 157 యూనిట్లు. యూనిట్ ఒక్కింటికి రేట్ ఎంత? సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 20% ఎక్కువ గంటకు అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు దేర్ఫోర్ సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే టైం రేటు గంటకు 1.50 1.50 ప్లస్ 1.50 మీద 20% కడితే 0.30 వచ్చింది. అంటే 0.30 ఉంది. ఈ 1 టైం రేటు గంటకు 1.50 గంటకు టైం రేటు ప్లస్ దానికి 20% ఎక్కువ 0.30 కట్టి అంటే ఆ 0.30 కలిపితే మొత్తం
1.80 సాధారణ ఫీజు రేట్ వచ్చింది. సాధారణ ఫీజు రేట్ కూడా డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు 20% అని. దాన్ని మనం కట్టి చూపిస్తే 1.80 వచ్చింది. ఈ 1.80ని మనం యూనిట్ ఒక్కింటికి రేటు ఈక్వల్ టు గంటకు ఫీజు రేటు మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, గంటకు సాధారణ ఫీజు రేటు టైం రేట్ కంటే 20% ఎక్కువ కట్టాం కదా, ఆ 1.80ని ఇక్కడ తీసుకుంటాం. గంటకు ప్రామాణిక ఉత్పత్తి 20 యూనిట్లు వాడు ఇచ్చాడు కదా క్వశ్చన్లో. గంటకు సాధారణ ఫీజు రేటు గంటకు ప్రామాణిక ఉత్పత్తితో భాగిస్తే 0.09 యూనిట్ ఒక్కింటికి రేట్ అవుతుంది. ఇది దీని ఫార్ములా. ఈ ఫార్ములాని అప్లై చేస్తే యూనిట్ ఒక్కింటికి రేటు కనుక్కున్నారు. ఇప్పుడు పనిని బట్టి వేతనం ప్రకారం సంపాదన ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేటు. ఉత్పత్తి చేసిన యూనిట్లు ఎన్ని? 157 యూనిట్స్. సో 157 యూనిట్స్ని మనం యూనిట్ ఒక్కింటికి రేటు కనుక్కున్నాం కదా 0.09, దాంతో గుణిస్తే 14.13 పనిని బట్టి వేతనం ప్రకారం అతని యొక్క వేతనం. నోట్ రాయండి. పై లెక్కలో గంటకు సాధారణ ఫీజు రేట్ని గంటకు ప్రామాణిక రేటు అని కూడా తీసుకున్నారు. అలా కూడా మనం తీసుకోవచ్చండి. ఈ లెక్కలో ఈ విధంగా మనం యూనిట్ ఒక్కింటికి రేటు ఇవ్వలేదు, దాంతోపాటుగా దానికి కావాల్సిన అంశం సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 20% ఎక్కువ అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. డైరెక్ట్గా సాధారణ ఫీజు రేటు గంటకు అంటే సాధారణ ఫీజు రేటు లేదా ప్రామాణిక ఫీజు రేటు గంటకు డైరెక్ట్గా ఇవ్వలేదు. గంటకు టైం రేటు మీద 20% కట్టి ఆ వచ్చిన దాన్ని గంటకు టైం రేటుగా కలిపితే అప్పుడు అది సాధారణ ఫీజు రేట్ అవుతుంది, దాంతో భాగించాలి. నెక్స్ట్ లెక్క చూడండి. మిస్టర్ వై ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతనికి క్రింది వివరాలు వర్తిస్తాయి. గంటకు సాధారణ రేటు ₹2. సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 25% ఎక్కువ. ప్రామాణిక ఉత్పత్తి గంటకు 20 యూనిట్లు. మిస్టర్ వై రోజుకు 8 గంటల్లో 158 యూనిట్లు ఉత్పత్తి చేశాడు. ఫీజు రేటు ప్రకారం అతనికి లభించే రోజువారీ వేతనం ఎంతో లెక్కించండి అన్నాడు. ఇది కూడా ముందు లెక్కలాగేనండి. సేమ్ మోడల్లో హోంవర్క్ చేయొచ్చు మీరు. ఇది అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు హోంవర్క్ సమ్గా చేయండి. చూడండి, ఫస్ట్ కాలాన్ని బట్టి వేతనం ఫార్ములా పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు. పనిచేసిన గంటలు 8 గంటలు పనిచేశాడు. ఒక్కో గంటకు రేటు అదే వై రోజుకి 8 గంటలు కదా అది. సో 8 గంటలు పనిచేసి 158 ఉత్పత్తి చేశాడు. అంటే అతను 8 ఇంటూ గంటకు రేటు ₹2 సాధారణ రేట్ అని ఇచ్చాడు కదా, ఫస్ట్ పాయింట్ అది. దీంతో గుణిస్తే ₹16 మనకి వేతనం వచ్చింది. పనిని బట్టి వేతనం ప్రకారం ఫార్ములా ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేటు. చూడండి, ఉత్పత్తి చేసిన యూనిట్లు ఎన్ని? ఉత్పత్తి చేసిన యూనిట్లు 158 యూనిట్లు. సో లెక్కలో ఇచ్చాడు కదండి 158 యూనిట్లు, అది తీసుకుంటారు. కానీ మనకి ఇక్కడ యూనిట్ ఒక్కింటికి రేటు ఇవ్వలేదు. దానికోసం ఏంటంటే ఫార్ములా అనేది మనం అప్లై చేయాలి. ముందుగా మనం యూనిట్ ఒక్కింటికి రేటు కనుక్కుందాము. చూడండి, గంటకు ప్రామాణిక ఉత్పత్తి మనకి ఫార్ములా అప్లై చేయడానికి ఎంత ఇచ్చాడు? 20 యూనిట్లు ఇచ్చాడు. గంటకు ప్రామాణిక ఫీజు రేటు లేదా సాధారణ ఫీజు రేటు అంటే టైం రేట్ కంటే 25% ఎక్కువ అని ఇండైరెక్ట్గా సెకండ్ పాయింట్లో ఇచ్చాడు. టైం రేట్ ఎంతండి మనకి? ఉత్పత్తి చేసిన యూనిట్లు 158, యూనిట్ ఒక్కిటికి రేటు క్వశ్చన్ మార్క్. సాధారణ ఫీజు రేటు టైం రేట్ కంటే 25% ఎక్కువ. టైం రేటు ₹2. 2 ప్లస్ 2 మీద 20% కడితే 0.40, 0.40 వచ్చింది. దీన్ని టైం రేట్కి కలపండి, కలిపితే వచ్చింది సాధారణ ఫీజు రేట్ అవుతుంది. సో యూనిట్ ఒక్కింటికి రేటు ఈక్వల్ టు గంటకు ఫీజు రేటు బై గంటకు ప్రామాణిక ఉత్పత్తి. సో గంటకు ఫీజు రేటు 2.40 కనుక్కున్నాం. ప్రామాణిక ఉత్పత్తి లెక్కలో ఇచ్చిన 20 యూనిట్లతో భాగిస్తే 0.12 యూనిట్ ఒక్కింటికి రేట్ అవుతుంది. ఈ 0.12ని ఫార్ములాలో అప్లై చేయండి. సంపాదన ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేటు. పనిని బట్టి వేతనం ప్రకారం ఫార్ములాలో అప్లై చేస్తే 158 ఉత్పత్తి చేసిన యూనిట్లు రాశారు కదా, ఇంటూ యూనిట్ ఒక్కింటికి రేటు ఇప్పుడు కనుక్కున్నాం కదా 0.12.
సో ఈ రెండింటిని 0.12 సో 158 ఇంటూ 0.12తో గుణించగా వచ్చిన అమౌంట్ ఎంత వస్తుందంటే 18.96 పైసలు. అతని వేతనం పనిని బట్టి వేతనం ప్రకారం కార్మికుడి యొక్క వేతనం అవుతుందండి. ఇందులో కూడా అంతే, సేమ్ ముందు లెక్కలాగే నోటు మనకి గంటకు సాధారణ ఫీజు రేట్ని గంటకు ప్రామాణిక రేటుగా కూడా పిలవచ్చు కొన్ని లెక్కల్లో, కానీ ఇక్కడ సాధారణ ఫీజు రేట్ అని ఇచ్చాడు, ఒక్కోసారి ప్రామాణిక రేట్ అని కూడా ఇస్తాడు. ఈ విధంగా ఏంటంటే మనం కాలాన్ని బట్టి వేతనం, పనిని బట్టి వేతనం, ఇండైరెక్ట్గా కనుక సాధారణ ఫీజు రేటు ఇవ్వకుండా టైం రేటు మీద ఇంత 20 ఎక్కువ 10 ఎక్కువ అని అడిగినప్పుడు ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు అని ఈ 2 లెక్కలు చెప్పడం జరిగింది. ఆల్రెడీ వీటి గురించి ముందు లెక్కల్లో మీకు యూనిట్ ఒకింటికి రేటు చెప్పాము. అయినప్పటికీ ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు కాబట్టి సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 25% ఎక్కువ. ఇక్కడ వర్కింగ్ నోట్ ఉంది కదండి, దానికోసం మీకు ఈ 2 లెక్కలు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈరోజు మీరు మెరిక్ గుణాత్మక ఫీజు రేటు పద్ధతిని, సెకండ్ వన్ గాంట్ టాస్క్ అండ్ బోనస్ ప్రీమియం పద్ధతిని, థర్డ్ వన్ కాలాన్ని బట్టి వేతనం, పనిని బట్టి వేతనం పద్ధతిని, అంటే సాధారణ ఫీజు రేటు టైం రేటు కంటే 20 లేదా 25% ఎక్కువ అని ఇచ్చినప్పుడు కొత్త పాయింట్ అడిగినప్పుడు వచ్చే సమ్స్ని మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ నోట్స్లో నోట్ చేసి వీడియో వింటూ నోట్స్ కూడా దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రన్నింగ్ నోట్స్ రాయండి, లేదంటే ఎగ్జామ్స్లో మీరు ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.